ప్రతి క్రైస్తవుడిలో ఉండాల్సిన ఆత్మఫలములో చెప్పబడిన 8వ లక్షణమైన సాత్వికము గూర్చి అధ్యయనం చేద్దాము. గ్రీకు భాషలో సాత్వికంకు ప్రాటేస్ అనే పదాన్ని ఉపయోగించారు. ఈ పదాన్ని అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణను చూద్దాము. ఎవరైతే వారికున్న ధనం, బలం, జ్ఞానాన్ని బట్టి అతిశయించకుండా తెలియని విషయాలను నేర్చుకుంటూ తెలిసిన విషయాలను నేర్పిస్తూ ఎప్పుడు తగ్గింపు కలిగి జీవిస్తారో అటువంటి వారి ప్రవర్తన గూర్చి చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ పదాన్ని ఉపయోగిస్తారు. ఇంకా స్పష్టంగా అర్థమయ్యే విధంగా చెప్పుకోవాలంటే, ఒక వ్యక్తి ఎప్పుడు, ఎక్కడ, ఎలా తన కోపాన్ని కానీ, బలాన్ని కానీ, జ్ఞానాన్ని కానీ ప్రదర్శించాలో తెలిసిన వారి ప్రవర్తన గూర్చి ప్రస్తావించినప్పుడు ఈ సాత్వికం అనే పదాన్ని ఉపయోగిస్తారు. అయితే ఈ వాక్యాన్ని వింటున్న నీకున్న ధనం, బలం, జ్ఞానాన్ని బట్టి అతిశయిస్తూ ఉన్నావేమో. ఈ వాక్యాన్ని బట్టి నువ్వు సరిచేసుకొని సాత్వికము కలిగి జీవించాలని ఆశిస్తూ ముగిస్తున్నాను. ఆమెన్.